లోకకారిణి, మనందరికీ కూడా మాతృమూర్తి, విశ్వమందరికీ కూడా ఆ జగన్మాత అనుగ్రహం ఉండాలి అని మనం ఒక్కసారి అమ్మని స్మరిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీ శ్రీనివాస గోవింద గోవింద, పద్మావతి ప్రియ గోవింద, ప్రసన్నమూర్తి గోవింద, లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద. నమస్కారం చేసుకోండి. పూజ గుర్తుపెట్టుకోండి, పూజ ఆరంభం అవుతున్నది. మీకు కావలసినటువంటి ఇతరత్ర సామాగ్రి అన్నీ కూడా మా సిబ్బంది మీ దగ్గరికి వచ్చి అందజేస్తారు. ఎవరికి కూడా ఏది ఇబ్బంది లేదు. ముందుగా మనం చేయాల్సినటువంటిది విఘ్నేశ్వర పూజ ఉంది కాబట్టి ముందు దానికి కావలసినటువంటి ఏర్పాటు చేయాలి. కాబట్టి ముందు ఆరాధన మొదలుపెట్టండి. ఆ తర్వాత మీకు ఇతరత్ర ఏదైనా లోటుపాట్లు ఉంటే అవన్నీ కూడా మా సిబ్బంది వరుస క్రమంలో వచ్చి అందరికీ అందజేస్తారు. ముఖ్యంగా అందరూ కూడా మౌనంగా ఉండాలి, ఎవరు కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే తల్లి, ఈ వ్రతానికి మనందరికీ కూడా తెలుసు, ఆ చారుమతీ దేవి ఎంతో ఓర్పుతో సహనంతో చక్కగా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆచరించారు. అమ్మవారి ఈ వ్రతం చేయటం వల్ల ఆమె ధన్యురాలై గ్రామాన్ని అంతటనీ కూడా సుభిక్షం చేసింది. మరి ఆ వ్రత నియమంలోనే మనకి సూచించబడింది, నిశ్శబ్దంగా ఉండాలి. పూజ అంటే పూజే కాబట్టి మనం మాట్లాడుతూ ఉంటే పక్కవారికి మేము ఒక్కసారి చెప్తాం తప్ప 2 సార్లు చెప్పం. దీపారాధన చేయండి, అక్షతలు వేసుకోండి అన్నప్పుడు చెప్పేదే తప్ప మళ్ళా మేము మా మంత్రం చెప్పం. కాబట్టి